బాగుంది, మహోన్నతంగా ఉంది. షో ఆపేశారు కదా, మూవీ ఇంకా ఆపేశారు, ఇంకా ఐపీలో అంతా సినిమా రన్ అవ్వట్లేదు. దాని మీద మీరు ఏమంటారు? అలా సైకోయిజంగా ప్రవర్తిస్తే భూమికి ఆకాశానికి కాకుండా పోతారు. ఇది మహోన్నతమైన శిఖరం. అమరావతి అనేది మహోన్నతమైన శిఖరం. ప్రపంచ దేశాలలో మహోన్నతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కార్యాచరణ అమరావతి. మూవీ ఎలా ఉంది? బాగుందన్న. యాత్ర 2 కంటే ఇది బాగుందా? బాగుంది, చూశాను. ఇది ఎలా అనిపిస్తుంది? అది ఎలా ఉంది? అది వన్ సైడ్ ఓన్లీ జగన్ వాటికే. ఇదేంటంటే రాజధాని రైతుల గురించి, ఒక పార్టీ గురించి అని కాదు, ఒక వ్యక్తుల గురించి అని కాదు, ఏది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడైతే మన రాష్ట్ర రాజధాని ఇక్కడే సెంట్రల్లో ఉండాలని ఎలా అయితే అనుకున్నారో, జగన్ వచ్చి 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని ఒకటే, కానీ 3 అమ్మలు ఉంటే కుదిరిద్దా? అది కుదరదు కదా ఒక వ్యక్తికి. అలాగే రాజధాని కూడా ఒకటే ఉండాలని చాలా చక్కగా తీశారు. సినిమా మొత్తం రాజధాని గురించే ఉందా? రాజధాని గురించి, రాజధాని రైతుల గురించి. సినిమాలో ఎవరైనా హట్ అయ్యేలాగా ఏమైనా ఉందా? సినిమా ఆపేశారు కదా ఇప్పుడు ఆల్ ఓవర్ ఏపీగా, లేదా విజయవాడలో ఏ స్క్రీన్లో ఏ సినిమా హాల్లో సినిమా ఆడట్లేదు. యువరాజులోను ట్రెండ్ సెట్లో కూడా సినిమా సగంలో ఆపేసి పంపించేశారు పోలీసులు వచ్చి. ఇప్పుడు సినిమా ఆపినంత మాత్రాన జనాలకి నిజం తెలుసు కదా, ఎలాగో తెలియని వాళ్ళకి చూపించారు, అది అంతే కదా. దానికి మించి అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపిస్తుంది అమ్మ? సినిమా అయితే సక్సెస్ఫుల్గా బాగానే ఉందండి. కాకపోతే ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి ఆపారంట. ఎందుకు ఆపారో మాకైతే తెలియట్లేదు. ఇది రాజధాని గురించి కాదు, రైతుల గురించి కాదు, 5 కోట్ల ఆంధ్రుల గురించి అయితే తీశారండి. ఇది మామూలుగా తను ఇప్పుడు ఎందుకు ఆపాడంటే మాకేమనిపిస్తుందంటే, ఒకటి ఆ గొడ్డల దెబ్బ ఒకటి, ఇంకా ఫ్లైట్ది ఒకటి, అది కట్ చేసి ఏమన్నా సినిమాకి వదలటానికి ఆపేశాడు అనేది తెలియలేదు. ఈ 2 ఉంటే తనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు పొద్దునే ఆపేయాలని చూశారు. కాకపోతే మేమైతే వచ్చేసాము. వచ్చి సినిమా అయితే సక్సెస్ఫుల్ అండి, బాగా గ్రాండెడ్ అయింది. ఇంకా ఇక్కడ ఒక్క చోటే సినిమా ఫుల్గా రన్ అయింది. మిగిలిన చోట్ల అన్నింటిలో సగంలోనే ఆపేశారు. యువరాజులో కానీ ట్రెండ్ సెట్లో కానీ ఆపేశారండి, అన్నీ ఆపేశారు. ఇదొక్కటే ఏమీ లేవండి అసలు. దాంట్లో అసలు రాజకీయ పరంగా అసలు లేవండి. అసలు కుటుంబం మొత్తం చూడొచ్చండి, ఇంకా ఎవరైనా చూడొచ్చు. దీని గురించి రాజధాని రైతులు అంతా బాగా సక్సెస్ఫుల్గా ఉన్నారు. పాదయాత్ర అవన్నీ చేసినవి కూడా ఆయన కట్ చేయాలని చేశారండి, అంతేగాని ఒక పార్టీని ఎక్కువగా ఒక పార్టీని తక్కువగా ఏమైనా చూపించారు అమ్మ సినిమాలో? ఒక పార్టీ గురించే రాలేదండి. కావాలంటే ఎవరైనా చూడొచ్చు. పార్టీ గురించి వచ్చిందని ఆ సీన్ చూపిస్తే మేము రాజధాని రైతులం కాదు. రాజధాని అమరావతి అవ్వాలనుకుంటున్నారు? ఓకేనండి, రాజధాని అమరావతి. ఎందుకంటే మేము భూములు ఇచ్చిన రైతులు. అమరావతే రాజధాని. సినిమా ఎలా ఉందమ్మా? అమ్మా బాగుంది. మన రాజధాని గురించి తీశారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. ఆయన అనగదొక్కాలి, అసలు తిడతారేమో. సినిమా బాగాలేదు అని చెప్పి పోలీసులు వచ్చి సినిమా హాల్లో సినిమా ఆపిచ్చారు. సినిమా బాగుంది రమణ, నేను చెప్తా. సినిమా బ్రహ్మాండంగా ఉంది. మన రాజధాని, మన అమరావతి. ఏం చేస్తున్నాడు అంటాడా చెప్పు, రామాను చెబుతా అతనికే. బ్రహ్మాండంగా ఉంది సినిమా. అసలు వస్తుంది మన రాజధాని, ఎక్కడికి పోదు. మన చంద్రబాబు వస్తాడు, మన వాళ్ళందరూ ఉంటారు, మన ఎంపీలు మన వాళ్ళందరూ ఉంటారు. మన రాజధాని వస్తుంది, అసలు పోదు ఎక్కడికి. సన్నాసాన్ని తీసుకొచ్చి పెట్టారు. తిడతారా నన్ను అంటే? జై అమరావతి, జై అమరావతి. మీకు ఎలా అనిపిస్తుంది సినిమా? సినిమా బ్రహ్మాండంగా ఉంది. ఏ సినిమాకేమి అందరూ పోలీసులు కొట్టడం ఏంటి, తన్నడం ఏంటి, ఏడవడం ఏంటి, కోర్టులకు పెట్టడం ఏంటి, ఆడవాళ్ళని తప్పడం ఏంటి, ఆడవాళ్ళని కొడతాం ఏంటి. సినిమా బాగాలేదని చెప్పి పోలీసులు వచ్చి సినిమా ఆపిచ్చేశారు కదా పొద్దున. సినిమా ఎందుకు బాగాలి? రమణమోహన్ నేను చెబుతా. రమణమోహన్ నేను చెబుతా. పోలీసులకు నేను సమాధానం చెబుతా. రమణమోహన్ బాగోలేదంటే అప్పుడే చెబుతా. వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. చూడాల్సిన సినిమా, తీయాల్సిన సినిమా. ఆ పోలీసులు ఏంది, ఆ కొట్టడం ఏంది, ఆ చేష్టలు ఏంది. అమరావతి గురించి ఉందా సినిమా మొత్తం? రాజధాని గురించి? రాజధాని అమరావతి అంతా ఉంది. టోటల్ మొత్తం ఉంది. జరగాల్సింది మొత్తం ఉంది. బాగా జరిగిందమ్మా. అన్ని నిజాలే చూపించారా? జరిగినాయి ఏమైనా కల్పిత సన్నివేశాలు? కల్పించిన ఏమీ అన్నీ నిజాలే. ఏది పాదయాత్ర చూడు, న్యాయస్థానానికి కలిసి దేవస్థానం దాకా అన్నట్టు పాదయాత్రలు బాగా జరిగినాయి. బాగా ఉంది రాజధాని. ఎందుకు బాగుందమ్మా చెప్పు. పోలీసులకు ఏం భయమా ఏంది? ఏం చేసామని మనం పోలీసులు నడవాలి. మన రాజధాని, మన అమరావతి, మన పొలాలు ఇచ్చున్నాం. మన పొలము మంది. మనకేం దడిచే పని ఏంటంట? రమణమని నేను చెబుతా పోలీసుకి. ఇప్పుడు మన రాజధాని, మన అమరావతి,
మనము అంతా మనము జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. సినిమా ఎలా అనిపిస్తుంది? సినిమా చాలా బాగుందన్న, చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే కానీ కథ కానీ బాగా ఉంది. కథ కాదు, ఇది యథార్థ గాథ, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నాయి అవన్నీ. అవి కల్పితాలు ఏమి లేవు. కొన్ని ఒకటి డైరెక్ట్ చెప్పలేక మార్చిన సీన్స్ ఉన్నాయేమో కానీ యథార్థ గాథ. అందరూ చూడండి తప్పకుండా. సినిమా చూడనివ్వకుండా షోస్ అన్ని ఆపేశారు కదా. వాళ్ళ బుద్ధి ఇందులో చూస్తే బయటపడుతుందేమో అని చెప్పి ఆపేసినట్టున్నారన్న. అంతకుమించి ఇంకేం లేదు. అందరు చూడాలండి. ఏ పార్టీ వాళ్ళని హట్ అయ్యేలాగా లేదా ఏ పార్టీని కించపరిచేలాగా మూవీ ఉందా అన్న? అంటే వాళ్ళ పాత్రలు ఇక్కడ దీంట్లో కనిపిస్తే కనుక వాళ్ళకి అలా అనిపిస్తుంది అన్న. మాకైతే అట్లా ఏం లేదు. ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు చేసిన సంఘటనలు దీంట్లో కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు అది చేశారనే కదా అర్థం. అది దానికి అందరూ చూస్తారు, అందరూ తెలుస్తుంది అనే భయపడి ఈ సినిమాని ఆపుతున్నారన్న. అది విషయం. నా మూవీ ఎలా ఉందన్న? బాగుంది, చాలా బాగుంది. మూవీ ఎలా బ్రహ్మాండంగా ఉంది. ఈ షో ఒకటే పడింది, ఇంక షోస్ ఆపేశారు. సినిమా ఆపేశారు, ఇంక ఒకసారి షో పడదాం కదా. అవును, నేను చెప్పలేము గొడవలు అయితే. జై జగన్. ఎలా ఉందన్న? బాగానే ఉంది. సినిమా ఆపేశారు కదా, దాని మీద మీరు ఏమంటారు? ఆపేయటం ఏంటి? ఈ ఒక్క షోనే, ఇంకా షో పడదు. విజయవాడలో మొత్తం ఏపీ మొత్తం సినిమా ఆపేశారు. ఆపేశారా? తెలియదు మరి. అయితే సినిమా మట్టికి బాగుంది. ఎవరిని చెప్పలేదు, ఎవరిని పేరు పెట్టి చెప్పలేదు, ఎవరిని విమర్శించలేదు. సినిమా బాగుంది, బాగుంది. సూపర్ సూపర్. పొలిటికల్గా ఉంది. అవును, జగన్ గారికి లేదా టీడీపీ వాళ్ళకి ఎవరికి సపోర్టింగ్ ఉంది? అంతా బాగుంది కానీ జగన్ గారు ఎదురకం. షో సినిమా ఆపేశారు కదా, ఏపీ మొత్తంలో సినిమా ఆపేశారు. ఇప్పుడు సినిమా ఆపడానికి ఏముంది? సినిమా బాగానే ఉంది కదా, ఏముంది? ఉన్నదే తీసారు, లేని ఆడ తీస్తారు వాళ్ళు. రియల్గా జరిగిందే తీశారు ఆ సినిమా. రియల్గా జరిగింది, బాగా పిక్చరైజేషన్ బాగా తీశారు. అమరావతి రైతుల కష్టాలు ఉన్నాయి ఆ సినిమాలో. ఉన్నాయి. సినిమా ఆల్ ఓవర్గా ఎలా అనిపిస్తుందండి మీకు? బాగానే ఉంది. చూడలేదు, వాస్తవం చూపించాడు. ఓటుతో మార్చుకుంటాం. అమరావతి గురించి చూపించారా, రాజధానుల గురించి? అసలు మొత్తం దాని గురించేగా. ఓటుతో మార్చుకుంటాం మేము చేసిన తప్పుని. చాలా బాగుంది, అందుకే ఆపేశారు. అందరు హీరోల ఫ్యాన్స్ కాదు, ఇప్పుడు ఏపీలో